ఖండ పరిపూర్ణ పరబ్రహ్మ గిరిధర వాణికి, శాశ్వత భగవంతుడు గిరిధర వాణికి, ఆది గురువు గిరిధర వాణికి, భ్రమలు లేని మూలం గిరిధర వాణికి, మూలానికి మూలం గిరిధర వాణికి, అనంతమైన గిరిధర వాణికి. గిరిధరవాణి జీవికి చేసినటువంటి సేవా కార్యక్రమం ఇప్పటివరకు మనకు ఐలో ఉంచడం అనేది జరుగుతూ వచ్చింది. ఐలో ఉంచడం జరిగింది. భగవంతుడితో భగవంతుడిలో భగవంతుడిగా మలిచి ఐ వరకు ప్రాప్తింపచేయడం జరిగింది. ఐలో ఉంచడం అంటూ జరిగింది. ఈ ఐలో ఉంటూ ఐలో ఉంటూ భగవంతుడిలో ఉంటూ భగవంతుడితో కూడుతూ జత కూడుతూ భగవంతుడితో మమేకమవుతూ ఉండడాలు అనేది నేర్పించడం జరుగుతుంది. జీవికి కూడి ఉండటాలు, భగవంతుడితో కూడి ఉండటం అనేది తెలియబరుస్తూ వస్తున్నది ఐలో. ఈ ఐ విశేషాల్లో ఐలో ఉండే విధానంలో మనకు తెలియబడేది భగవంతుడితో ఉంటూ భగవంతుడిలో ఉంటూ భగవంతుడిగా ఉంటూ భగవంతుడై అనే ఆ ప్లేస్లో భగవంతుడిగా తిరిగి మళ్ళీ భగవంతుడితోనే మసలటము, భగవంతుడితోనే కూడి ఉండటం, భగవంతుడితోనే ఉండటము, భగవంతుడిలోనే ఉండటము, భగవంతుడిగా ఉండటం అనేది ఇవన్నీ కూడా తెలియచెప్పడం ప్లస్ ఉంచబడటం అనేది ఐలో జరుగుతుంది. ఈ ఉంచబడుతున్న విధానంలో ఇదంతా కూడా హై లెవెల్గా ప్రతి మాట మనకు పాత మాటలాగానే ఉంటుంది, కానీ ప్రతి సెక్షన్ కూడా ఆ సెక్షన్స్ ఏదైతే 4 సెక్షన్స్ దాటి వచ్చామో 3 సెక్షన్స్, ఆ సెక్షన్స్ అన్నీ కూడా ఇక్కడ హై లెవెల్లో ప్రాప్తింపబడుతూ ఉంటాయి. హై లెవెల్లో ఉంచబడటం అనేది జరుగుతూ ఉంటుంది. హై లెవెల్లో అంటే భగవంతుడితో భగవంతుడిగా అనే పద్ధతిగా ఉండటం జరుగుతూ ఉంటుంది. అదే వ్యూతోటి అదే పద్ధతితోటి జీవి దగ్గర సెక్షన్ కూడా రన్ అవుతూ ఉంటుంది, సెక్షన్ కూడా మౌల్డ్ అవుతూ ఉంటుంది, సెక్షన్ కూడా నడుస్తూ ఉంటుంది. అది ఆ రకంగా ఏమీ లేకుండా, అంటే ఎటువంటి తనము నీదంటూ ఏమీ లేకుండా నీకు సర్వము సమకూడి అనేది జరగబడుతూ ఉంటుంది. ఈ సర్వము సమకూడి అనేది మనకు పరంగా భగవంతుడి సెక్షన్లో పూర్తిగా తెలియబడకుండానే జరపబడుతూ ఉంటుంది. దానంతగా అది సమకూడి జరగబడుతూ ఉంటుంది. ఆ జరగబడుతున్న విధానంలో మనం కొద్దిగా అబ్జర్వ్ చేస్తేనే కానీ అది తెలియబడనేది, లేకపోతే అది రోజువారీ దినచర్యగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఆయన తీరుతో మనం ఉన్నప్పుడే అబ్జర్వేషన్ కూడా ఎలా వస్తుందంటే, భగవంతుడితో ఫుల్గా మనం ఉన్నప్పుడు, భగవంతుడిలో మనం ఫుల్గా ఉండగలిగినప్పుడు, భగవంతుడి తీరు ప్రకారం మనం మసులుతూ ఉన్నప్పుడు ఆయన యొక్క పద్ధతి మనకు తెలియబడుతూ ఉంటుంది, అర్థమవుతూ ఉంటుంది. ఆ అర్థమయ్యి తెలియబడినప్పుడు నీకు ఆనందం అనేది కలుగుతూ ఉంటుంది. ఈ ఐలో మోస్ట్ ఇంపార్టెంట్ అనేది ఇప్పుడు మనకు ఉండబడే సెక్షన్ ఒకటి, బెనిఫిట్గా మనకు ఇవ్వబడిన రిజల్ట్గా ఆనందం ఒకటి. ఎందుకంటే భగవంతుడు ఉన్న చోట ఆనందము, ఈ రెండు తప్పనిసరిగా ఉన్నాయి. భగవంతుడు ప్లస్ ఆనందం. భగవంతుని మనం ఆస్వాదిస్తూ ఉన్నప్పుడు ఉండేది కలిగేది ఆనందం. ఇది మస్ట్ అండ్ షుడ్ పాయింట్. అలాగే మనం కూడా భగవంతుడితో ఉంటూ ఉన్నాము అని అనుకున్నప్పుడు మనకు కలగబడేది కూడా మస్ట్ అండ్ షుడ్గా ఆనందం కలుగుతూ ఉంటుంది, ఆనందం ఉంటూ ఉంటుంది. దాన్ని కంప్లీట్గా ఎంజాయ్ చేయటమే ఇప్పుడు ఐలో ఉన్నటువంటి ప్రధాన చర్య, మోస్ట్ ఇంపార్టెంట్ చర్య అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అంటే ఉండే రిజల్ట్ ఇప్పుడు ఇక్కడ ఫుల్గా ఆనందభరితంగా ఉండబడుతూ ఉంటుంది. ఇది క్యాచ్ చేసే విధానము ఉండేది ఇది. అయితే ఇదంతా కూడా ఇది భగవంతుడే అనేది ఒక ఫలం కాబట్టి గిరిధరవాణిలో జీవికి ఇవ్వబడింది, అందబడింది, ఈ ఫలము అంది ఉన్నది, ఇవ్వబడి ఉన్నది అని భగవంతుడు తెలియజెప్తున్నారు. అంటే నువ్వు భగవంతుడివే అన్న ఫలాన్ని నీకు ఇవ్వబడటం జరిగి ఉన్నది. ఆ ఇవ్వబడిన ఫలాన్ని నీవు ఆస్వాదించడం, ఆనందించడం అనేది ఈ ఐలో కలుగుతూ ఉంటుంది అనేది బాబా తెలియచెప్తున్నటువంటి పాయింట్ ఈరోజు. ఈ ఐలో నీకు కంపల్సరిగా కలగబడేది ఆనందం ఒక్కటే. ఈ ఆనందం కూడా నీకు ఏదైతే ఫలంగా
పూర్తిగా తయారై ఉన్నటువంటి ఫలంగా ఏదైతే మలచబడి ఉన్నావో, ఏదైతే అయి ఉన్నావో, భగవంతుడిగా అయి ఉన్నావో, ఆ సెక్షన్ యొక్క ఫలాన్ని నువ్వు ఆస్వాదిస్తూ ఉంటావు, ఆనందిస్తూ ఉంటావు. ఆ సెక్షనే నీకు ఇవ్వబడిన సెక్షనే భగవంతుడై ఉంది కాబట్టి భగవంతుని మాత్రమే ఆస్వాదిస్తూ ఉంటావు, భగవంతుని మాత్రమే ఆనందిస్తూ ఉంటావు అని తెలియజెప్పడం జరుగుతుంది. అంతేగాని ఇక్కడ మనకు నేర్చుకోవడానికి రెండోదంటూ లేదు, ఇంకా ప్రాక్టీస్ ఏదో ఉందంటానికి లేదు. భగవంతుడితో భగవంతుడిగా భగవంతుడిలో మసలటం అనేది ఒకటి ప్రాక్టీస్ అవుతూ ఉంటుంది ఆటోమేటిక్గా దానంతగది. ప్లస్ దాని రిజల్ట్ ఏదైతే ఉందో మలచబట్టం అనేది, మెలగటం అనేది, మసలటం అనేది పర్ఫెక్ట్గా అయినప్పుడు నీకు భగవంతుడు ప్లస్ ఆనందం రెండు మాత్రమే నీకు మెయింటైన్ అవుతూ ఉండడం అనేది తెలియబడుతూ ఉంటుంది. భగవంతుడు ఉండడం అనేది, ఉన్నాడనేది ఎంత నిజమో భగవంతుడి యొక్క రిజల్ట్ అయినటువంటి ఆస్వాదన అనే ఆనందం కూడా కలగడం అంతే నిజమై ఉన్నది. ఇదే ఫైనల్ రిజల్ట్గా బాబా తెలియజెప్పడం జరుగుతున్నది. ఇదే నీకు అందివ్వాల్సి అనుకున్నటువంటి సెక్షన్. అయితే ఈ ఆనందం అనేది సామాన్య ఆనందంగా, మామూలు ఆనందంగా ఉండదు. పర్ఫెక్ట్నెస్, పూర్తి స్థాయి యొక్క, ఇంకా ఏమీ మిగలదు, ఇంకేమీ లేదు అనుకున్నప్పుడు ఉన్నటువంటి ఆనందం, ఇంకేమీ లేదు అని అనిపించేటటువంటిది హాయి. ఇలాంటి రిజల్ట్స్ మనకి ఇక్కడ కనిపిస్తుంటాయి. అంటే మనకు చేయటానికి కానీ, చూడటానికి కానీ, ఆలోచించటానికి కానీ, అనుకోవటానికి కానీ ఏమీ లేని స్థాయి, ఏమీ లేని స్థాయిగా నిన్ను తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఉంచడం జరుగుతుంది. ఆ స్థాయిలో, ఆ స్థాయి యొక్క నీకేమీ లేనప్పుడు ఉన్నటువంటి హాయి మెయింటైన్ అవుతూ ఉంటుంది. అలాగే ఆ హాయితో పాటు ఎప్పుడైతే ఏమీ లేకుండా ఉంచబడుతూ ఉంటావో, నేను ఏ రీతిగా తయారు చేయడం అంటూ జరిగిందో, ఏమీ లేకుండా ఉంచబడుతూ ఉంటావో, ఆ హాయితో పాటు నీకు ఆనందభరితంగా ఉండబడుతూ ఉంటుంది. అంటే నువ్వు ఏమీ లేకుండా నువ్వు ఉండగలిగినప్పుడు నీకున్నది భగవంతుడు మాత్రమే, నీతో ఉన్నది భగవంతుడు మాత్రమే. నువ్వు లేకుండా ఉంటే ఉన్నది నేనే అనేది మనకు తెలియబడి ఉన్నది కాబట్టి నీదంటూ ఏమీ లేకుండా ఉన్నప్పుడు ఉన్నది భగవంతుడు మాత్రమే. భగవంతుడు ఉంటే ఆయన యొక్క ఆస్వాదన, ఆనందం కలుగుతూనే ఉంటుంది. అలాగా భగవంతుడి జీవిని గిరిధర్వాణిలో తీర్చిదిద్దడం జరుగుతుంది, చేర్చడం జరుగుతుంది. అలా ఉంచడం, ఈ రోజుకి అలా ఉంచడం అనేది జరుగుతూ వస్తున్నది. దీంట్లో ఉండాల్సిన మెలకువ ఒకటే, జీవి కలిగి ఉన్నటువంటి మెలకువ ఇక్కడ ఉన్నటువంటి పూర్తి రిజల్ట్ స్థాయిని ఆస్వాదిస్తూ ఆనందిస్తూ ఉండడమే. అంటే భగవంతుడే రిజల్ట్ అయి ఉన్నాడు ఇక్కడ. ఏదైతే తీసుకొని వచ్చారో, మలచబడి రావింపబడిందో జీవి, దాని యొక్క రిజల్ట్ ఏమై ఉంది, చివరికి గమ్యం ఏమై ఉంది, భగవంతుడై ఉన్నాడు. ఆ భగవంతుడు గమ్యమైనటువంటి భగవంతుడి దాకా తీసుకొచ్చి నిలబెట్టడం జరిగింది కాబట్టి ఆ భగవంతుడిని ఆస్వాదిస్తూ ఉంటూ ఆనందిస్తూ ఉండడం అనేదే జీవి యొక్క ముఖ్యమైన చర్యగా ఈ ఐలో మిగిలి ఉన్నది. ఇది ఒక్కటే జీవి చేయాల్సిన పని. ఈ ఒక్కటికే అడ్డుపడే విషయాలు, ఆలోచన ఇంకేదో ఉందని చేసుకుంటూ వెళ్ళటం, లేకపోతే తెలుసుకున్న దాన్ని చూస్తూ ఉండటము, లేకపోతే ఉన్నదాన్ని చూస్తూ ఉండటము, ఇవన్నీ కూడా చేయటం జరుగుతూ ఉంటాయి. కాబట్టి వీటి వల్ల నీకు ఆనందం అనేది, ఆస్వాదన అనేది, ఉన్న సెక్షన్ని ఆస్వాదించాలి, ఆనందించాలి అనే కండిషన్ లేకుండా, అనే పాయింట్ లేకుండా నీదనే తీరులో మెయింటైన్ అవుతూ ఉంటుంది సెక్షన్. ఆ నీదనే తీరు లేకుండా ఉన్నప్పుడు నువ్వు ఆస్వాదించేది భగవంతుణ్ణి, ఆనందించేది భగవంతుణ్ణి. ఈ రెండు ఎలివేట్ అవుతూ ఉంటాయి, ఆటోమేటిక్గా అవుతాయి. నీదనే తీరు లేనప్పుడు, భగవంతుడి తీరుతో ఉన్నప్పుడు ఇవి రెండు కూడా ఆటోమేటిక్గా నీతో ఉండటం జరుగుతుంది, నీకు అందులో ఉంచటం జరుగుతుంది. అది కూడా సమకూడి జరిగే సెక్షనే, దానికోసం మనం చేయాల్సిన పని లేదు. కానీ నీవు ఎక్కడున్నావు, భగవంతుడితో, భగవంతుడిలో, భగవంతుడిగా నువ్వు నిలబడి ఉన్నప్పుడు, ఐలో ఉన్న సెక్షన్గా నువ్వు ఉండగలిగినప్పుడు, అంటే భగవంతుడిలోనే నువ్వు ఉన్నప్పుడు, భగవంతుడి దగ్గరే నువ్వు ఉండగలిగినప్పుడు ఇది కూడా ఆటోమేటిక్గా సమకూడి జరగబడేదే. దీనికోసం అంటూ ప్రత్యేకంగా చేయాల్సిన అవసరము లేనిది, అక్కడ చేయగలిగే స్థాయి కూడా ఏమీ లేనిది. భగవంతుడే తానుగా ఉన్న సెక్షన్లో ఐలో చేర్చడం జరిగింది కాబట్టి ఇంకా చేయాల్సింది ఏమీ లేదు. జీవి చేరాల్సిందంటూ ఏమీ లేదు, చేరటానికి చేయాల్సిందంటూ ఏమీ లేదు. చేరిన తర్వాత ఏమన్నా చేయాలంటే అది కూడా ఏమీ లేదు. నీవుగా ఉన్నటువంటి నీవు
నీకు అందబడిన సెక్షన్ని మాత్రమే చూసుకుంటూ, నీకు అందబడిన సెక్షన్తో మాత్రమే ఉంటూ, నీకు అందబడిన సెక్షన్లో మాత్రమే లో ఉంటూ నీకు అందబడిన సెక్షన్ని, నీకు తయారు చేయబడిన సెక్షన్గా నువ్వు నిలబడి ఉంటూ, ఎక్కడైతే ఉన్నావో దాన్నే చూసుకుంటూ దాంతోనే నువ్వు మసులుతూ ఉన్నప్పుడు, దాని తీరుగా మసులుతూ ఉన్నప్పుడు అక్కడ ఏదైతే భగవంతుడు అంటున్నారో పరిపూర్ణమైనటువంటి ఆనందం అని, అది పూర్తిగా నీకు అందబడేదే. అది పూర్తిగా అంటే భగవంతుని ఆస్వాదిస్తూ ఉంటాం. ఈ ఆనందం అనేది ఎలా కలుగుతుందంటే ఉట్టి ఆనందం కాదు, భగవంతుణ్ణి ఆస్వాదిస్తూ ఉన్నప్పుడు వచ్చేటటువంటి ఆనందం. దొరికాడు, తెలుస్తున్నాడు ఒక ఆనందం, నడుస్తున్నాము అటువైపుకి ఒక ఆనందం, అందారు ఒక ఆనందం, అందిన దాంట్లో నిలబడ్డాము ఒక ఆనందం. కానీ అందిన తర్వాత కూడా దాన్ని ఆస్వాదిస్తూ ఉంటాం, అది నిజమైన ఆనందం, అది నిజం. ఇన్ని రకాలైనటువంటి ఆనందాలు ఉన్నాయి మనకు, స్టెప్ బై స్టెప్. కానీ ఏ ఆనందం కూడా మనం నిలిచిపోయే ఆనందం కాదు, ఇదే ఆనందం అనుకొని మనం ఉండిపోయే ఆనందం కాదు. ప్రతి స్టెప్కి ఆనందం ఉంది. భగవంతుడా అని తలంగానే ఆనందం, భక్తి చేస్తే ఆనందం, సేవ చేస్తే ఆనందం. కానీ ఇది ఎక్కడ కూడా మనకు ఫైనల్ ఆనందం కాదు. ఏది నీకు ఫైనల్ ఆనందం? భగవంతుణ్ణి ఆస్వాదిస్తూ ఉంటూ వచ్చే ఆనందం మాత్రమే ఫైనల్ ఆనందం. భగవంతుణ్ణి ఆస్వాదిస్తూ ఉన్నటువంటి సెక్షన్ మాత్రమే ఫైనల్ది, అసలైన నిజమైనది. నిజం అంటే అది. ఆ నిజమైన సెక్షన్లో నీకు నిలబెడుతూ, నిన్ను ఉంచుతూ, అది కూడా సమకూడి జరిగేటట్టుగా జరపబడుతూ ఉన్న స్థాయిగా నిన్ను నిలబెట్టుకోవడం జరిగింది గిరిధరవాణిలో, గిరిధరవాణి చేత. ఇది జీవికి జరుగుతున్నటువంటి, గిరిధరవాణి చేస్తున్నటువంటి సేవ, గిరిధరవాణిలో నీకు దొరుకుతున్నటువంటి గొప్పదైన భాగ్యవంతమైన సెక్షన్ అన్నమాట. ఈ సెక్షన్ని పూర్తిగా ఆస్వాదిస్తూ, ఇంకా ఎప్పుడో తయారైన తర్వాత ఇంకా ఎప్పుడో అనేది లేదు. ఏ క్షణానైతే నీకు గిరిధరవాణి అని స్టార్ట్ అయిందో ఆ క్షణం నుంచి కూడా నువ్వు గిరిధరవాణిని మాత్రమే ఆస్వాదించుకుంటూ రాగల సెక్షన్ అసలు. గిరిధరవాణి అంటూ ఆస్వాదిస్తూ ఆనందిస్తూ రాగల సెక్షన్. కానీ అప్పుడు జరగకపోయినా భగవంతుని తేరిపారా చూస్తూ, భగవంతుడు తెలియజెప్తుంది చూసుకుంటూ రావడం జరిగినా కూడా ఈ పాయింట్ మాత్రం ఐలో మస్ట్ అండ్ షుడ్ పాయింట్. ఐలో నీ కార్యక్రమం అదే ఉన్నది, ఐలో నీ పని అదే ఉన్నది. భగవంతుని ఆస్వాదించడం, ఆనందించడం, భగవంతుని ఆస్వాదించడం, ఆనందించడం, ఈ ఒక్క పని మాత్రమే ఉన్నది. భగవంతుని ఇంకా సింపుల్ వేగా చెప్పాలంటే భగవంతుని మాత్రమే ఆస్వాదించుకుంటూ ఉండడమే ఈ కార్యక్రమమై ఉన్నది. ఇదే నిజమై ఉన్నది. ఈ నిజమే నీకు అందింపబడి ఉన్నది, ఈ నిజమే నీకు ఇవ్వబడి ఉన్నది, ఈ నిజంలోనే నీకు నిలబెట్టబడి ఉన్నది, ఈ నిజమే నీ నిజమై ఉన్నది. ఇదే నీ అసలై ఉన్నది, ఇదే నీ అసలు సెక్షను. ఇందులో ఉండే నువ్వు జీవించగలగవచ్చు, ఇందులో ఉండే నువ్వు ఉంటూ ఉండొచ్చు. ఇది నీ ఫైనల్ సెక్షను అని గిరిధరవాణి బాబా తెలియచెప్పడం జరుగుతుంది ఈరోజు. కాబట్టి ఇదే నీ ఫైనల్ గోల్, ఇదే నీదై ఉన్నది. కాబట్టి దీన్ని కంపల్సరీగా ఆస్వాదిస్తూ ఉండడం జరగాల్సిందే. ఈ ఆస్వాదన అనేది నీకు కలుగుతున్నప్పుడు ఆనందం అనేది ఆటోమేటిక్గా కలుగుతూ ఉంటుంది. అదే వస్తుంది ఆనందం అనేది. ఎంతగా నువ్వు ఆస్వాదిస్తుంటావో అంతగా నువ్వు భగవంతుడితో ఉన్నటువంటి రికార్డు వస్తూ ఉంటుంది. ఎంతగా నువ్వు భగవంతుడితో ఉంటుంటావో ఉన్న సెక్షన్కి, భగవంతుడితో ఉన్న సెక్షన్లో కూడా ఇక్కడ వచ్చేసరికి ఫైనల్లో 4 కూడా మెయింటైన్ అవుతూ ఉంటాయని చెప్పుకున్నాం. భగవంతుడితో, భగవంతుడిలో, భగవంతుడిగా, భగవంతుడై. ఈ సెక్షన్స్ 4 కూడా ఇప్పుడు ఉన్నటువంటి నువ్వు భగవంతుడితో ఉన్నా భగవంతుడిని ఆస్వాదిస్తూ ఉండాలి. ఇంతకుముందు భగవంతుడితో ఉంటూ ప్రాపంచికాన్ని ఆస్వాదించాం, భగవంతుడితో ఉంటూ ప్రాపంచికాన్ని చూసాం, ప్రాపంచికాన్ని ఆస్వాదించాం. అలాగే భగవంతుడిలో ఉంటూ ఇక్కడ ఈ స్థాయిలో ఐలో భగవంతుడిలో ఉంటూ భగవంతుడిని మాత్రమే ఆస్వాదించాలి. కానీ ఇన్నాళ్ళు భగవంతుడిలో ఉంటూ సృష్టిని ఆస్వాదించాం, ప్రాపంచికాన్ని ఆస్వాదించారు. అలాగే ఐగా భగవంతుడిగా ఉంటూ ఇప్పుడు భగవంతుడిగా ఉంటూ కూడా భగవంతుడిని ఆస్వాదించాలి ఐ లెవెల్లో. కానీ ఇప్పటి వరకు జరిగింది భగవంతుడిగా ఉంచినా, నీకు భగవంతుడిగా మలిచినా, నిన్నెంతగా ఖాళీ చేసినా, నువ్వు లేకుండా నిన్ను ఉంచినా కూడా భగవంతుడిగా ఉంటూ కూడా ప్రాపంచికాన్ని ఆస్వాదిస్తూ వచ్చావు.
అలాగే ఇప్పుడు ఐలోకి చేరిన తర్వాత కూడా ఈ 3 మెయింటైన్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ 3 మెయింటైన్ అవుతున్న చోట భగవంతుడితో ఉంటూ భగవంతుడిని ఆస్వాదించాలి, భగవంతుడిలో ఉంటూనే భగవంతుడిని ఆస్వాదించాలి, భగవంతుడిగా ఉంటూనే భగవంతుడిని ఆస్వాదించాలి. ఆస్వాదిస్తూ ఐలో ఉండబడుతూ ఐగా ఉండాలి. భగవంతుడిగా ఉంటూ ఆస్వాదిస్తూ మళ్ళీ ఐలో ఉండబడుతూ అంటే భగవంతుడిలో ఉండబడుతూ భగవంతుడిగా ఉంటూ ఉండాలి. ఇది ఈయన యొక్క భగవంతుడి యొక్క మెయింటెనెన్స్. భగవంతుడు ఇవ్వాలి అనుకున్నది జీవికి ఇంతవరకే ఉన్నది. కానీ ఇది తర్వాతి భగవంతుడిలో ఐలో ఉండడం అనేది ఎప్పుడైతే పర్ఫెక్ట్నెస్ భగవంతుడిని ఆస్వాదించడం అని జరుగుతూ ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్గా తత్మావన్నీ కూడా ఐలో ఉంటూ ఐగా ఉండడం అనేది ఆటోమేటిక్గా జరపబడే సెక్షన్ దానంతగా అది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఒక్క భగవంతుని ఈ లెవెల్కి వచ్చిన తర్వాత కూడా ఇంకా నీకు అంతా సమకూడి జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇహంలో కానీ పనుల్లో కానీ నువ్వు అతుక్కోవాల్సింది భగవంతుడిని మాత్రమే. చూడాల్సింది ఉండాల్సింది భగవంతుడితో మాత్రమే. ఆనందించాల్సింది ఆస్వాదించాల్సింది భగవంతుడిని మాత్రమే. నీతో నీకై ఉన్నటువంటి నీ భగవంతుడు మాత్రమే నీకు ఇక్కడ ఉండేది. రెండోదంటూ లేనే లేదు. అలా నువ్వు మెసలగలిగినప్పుడు ఇలా ఇదంతా కూడా ఆటోమేటిక్గా సమకూడి జరిగిపోతూనే ఉంది. నీకంటూ రెండవది లేదు. నువ్వు వదిలించుకునే అంత పని లేకుండానే అది వదలబడుతుంది, పక్కన ఉంటుంది. కానీ నువ్వు మాత్రం దానితో ఉంటున్నావు. ఎందుకంటే అది నీ తీరు వచ్చేస్తుంది. కాబట్టి భగవంతుడి తీరు అది కాదు. భగవంతుడు తనతో తాను ఉంటూనే సమస్తంతో ఉంటున్నాడు. అదే పాయింట్ ఇక్కడ కూడా ప్రాక్టీస్ ఇస్తున్నారు బాబా. నీదైనా నీ సెక్షన్తో ఉంటూనే, నీదైనా నీ సెక్షన్ ఏంటి? నీది భగవంతుడు అనే సెక్షన్. నీకు భగవంతుడు అనే సెక్షన్ ఒకటి ఉంది. నీకు భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. ఆ సెక్షన్తో నువ్వు ఉంటూనే సమస్తంలో మెలగగలుగుతూ ఉండడం. మెలగడమే, జస్ట్ మెలగడమే. కలిసేది ఈయనతో, ఉండేది ఈయనతో. అక్కడ కేవలం టచ్ మీ నాట్గా ఉండగలగడమే. ఉండిపోయేది ఈయనతో, భగవంతుడితో, నీకని ఏర్పాటు చేయబడిన నీ భగవంతుడితో, నీకంటూ నీతో జతకుడి ఉన్న నీ భగవంతుడితో, నీకంటూ నీతో ఉన్న నీ భగవంతుడితో, నీకంటూ నీలో ఉన్న నీ భగవంతుడితో. ఇలా ఉండగలిగినప్పుడే ఆయన యొక్క పూర్తి తీరు అనేది మనకు తెలియబడుతూ ఉంటుంది. ఆయనతో ఉండగలిగినప్పుడే నువ్వు ఆయన తీరుతో ప్రకారం, ఈ రకంగా ఉండగలుగుతున్నప్పుడు ఆయన తీరుతో ప్రకారం పూర్తిగా నడిపింపు అనేది జరుగుతూ ఉంటుంది. ఈ నడిపింపు కూడా దానంతగా అది జరిగేది, సమకూడి జరిగేది. ఇది కూడా ఇలా ఈయనతో జతకూడి లేనప్పుడే, ఈయనతో ఇంతగా పర్ఫెక్ట్గా జతకూడి లేనప్పుడే నీ తీరు అనేది వచ్చేస్తూ ఉంటుంది. అంటే ఉండటాలు ఇక్కడ, నడిచేది అక్కడ. ఉండటాలు ఇక్కడ, చేసేది అక్కడ. ఉండటాలు ఇక్కడ, చూసేది అక్కడ. ప్రాపంచికాన్ని అలా చూస్తూ నువ్వు పోయినంతకాలం నీకు నీ తీరుతో నువ్వు నడుస్తున్నంతగా ఉంటుంది. నీ తీరుతో నువ్వు నడుస్తున్నంతసేపు భగవంతుడిని ఆస్వాదించడం అనేది జరగదు. భగవంతుడితో ఆస్వాదించినంతసేపు నీకు ఆనందం అనేది కలగదు. దీనికి ఒకదానికొకటి లింక్. నీ తీరు అనేది లేకుండా భగవంతుడి తీరు ప్రకారం నువ్వు ఉంటూ ఉండగలిగినప్పుడు నీకు భగవంతుడితోనే ఉండడం అనేది జరుగుతుంది. భగవంతుడితోనే ఆయన తీరులో ఉండినట్టు అవుతుంది. ఆయన తీరుతో ఎప్పుడైతే ఉంటావో ఆయనతో ఉండటం జరుగుతుంటుంది. ఆయనతో 100% ఎప్పుడైతే ఉంటూ ఉంటావో ఆయన్నే ఆస్వాదించడం, ఆయన్నే అనుభవించడం అంటూ జరుగుతుంది. కంటిన్యూషన్గా, ఇదేమీ బిట్టుగా కూడా కాదు. నీవు భగవంతుడితో ఎంత కంటిన్యూషన్గా ఉంటావో అంత కంటిన్యూషన్గా భగవంతుడి యొక్క ఆస్వాదన కూడా కలుగుతూ ఉంటుంది. ప్రతి క్షణం అదే పనిగా ఉండబడుతూ ఉంటుంది. ప్రతి క్షణం అదే వ్యవహారంగా ఉండబడుతూ ఉంటుంది. ఇంకా రెండో పనికి తామంటూ ఉండదు. రెండో పని లేనట్టుగా ఉండడం జరుగుతుంది. అప్పుడు ఎప్పుడైతే అనుభవంతో ఉంటూ ఉంటామో అప్పుడు ఆనందభరితంగా కూడా ఉంటుంది. ఈ అనుభవంతో భగవంతుడితో ఉంటూ భగవంతుని ఆస్వాదిస్తూ నువ్వు ప్రపంచంలో తిరుగాడుతూ ఉంటావు. భగవంతుడితో ఉంటూ భగవంతుని ఆస్వాదిస్తూ నువ్వు ప్రపంచంలో తిరుగాడుతూ ఉంటావు. ఉన్నంతసేపు, దేహం చాలించేంత వరకు కూడా
భగవంతుడితో ఉంటూ భగవంతుడిలో ప్రాపంచికంలో తిరిగాడుతూ ఉంటాం. అవసరం ఉంటే ఉండబడుతూ ఉంటాం. కేవలం ఉన్నామంటే ఉన్నామన్నట్టుగా మన వైపు నుంచి చూసే వాళ్ళకి మనం ఉన్నట్టు కనిపించినా కూడా జీవి వైపు నుంచి భగవంతుడి వైపు నుంచి చూస్తే కేవలం ఉన్నామంటే ఉన్నామన్నట్టుగా ఉంచబడుతూ ఉంటుంది. నీ వ్యవహారం అలా మర్చబడిపోతుంది. భగవంతుడే పూర్తి స్థాయితోనూ భగవంతుడితోనే మసలటం అనేది జరుగుతున్నప్పుడు, భగవంతుడిని ఆస్వాదిస్తూ ఉన్నప్పుడు ప్రతి క్షణం కూడా రెండోది అనేది లేకుండా పక్కకి జరిగిపోవడం జరుగుతూ ఉంటుంది. దానంతగదే సమకూడి అలాగే ఉండడం జరుగుతుంది. నీకు ఎంత మాత్రం ఉంచాలో సృష్టిలో అంత మాత్రమే ఉంచుతుంది. అలాగే మనం అనుకొని ఉండటం కాదు, దాని ఫీలింగ్స్ కూడా నీ లోపల అలాగే ఉంటాయి. ప్రాపంచిక ఫీలింగ్స్ కూడా అలాగే ఏవి అంటకుండా ఉండడము, ఏది ఫీల్ అవ్వకుండా ఉండడం, ఫీల్ చేయకుండా ఉండటం, రెండు కూడా ఆటోమేటిక్గా జరుగుతూ ఎక్కడ నీకు పర్ఫెక్ట్నెస్ ఇవ్వబడిందో ఆ పర్ఫెక్ట్నెస్లో పూర్తి స్థాయిలో మునిగి తేలుతూ ఉంచడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది కూడా గిరిధరవాణి ద్వారానే జరగబడేది. ఇది కూడా కానీ ఎప్పుడైతే జీవి యొక్క చూపు ఈ రీతిగా ఆయన తెలియజెప్పేది ఇవాళ, అది ఈ భగవంతుడు తెలియజెప్పే పాయింట్, గిరిధరవాణి తెలియజెప్పే పాయింట్ ఇవాళ. ఎందుకంటే నీకు ఇలా ఉంది సెక్షన్ అని తెలియబడనంతసేపు నీ సెక్షన్ అటువైపుకే నడుస్తూ ఉంటుంది. ఉండటాలు ఇక్కడ, నడిచేది అక్కడ, ఆ తీరుగా వెళ్ళిపోతూనే ఉంటుంది. ఇలా ఉన్నన్నాళ్ళు కూడా నీకెప్పుడు భగవంతుడిని ఆస్వాదించడం అనేది కలగదు, అలాగే ఆనందం అనేది కలగకుండా పోతుంది. కానీ నువ్వు భగవంతుడితోనే ఉంటావు, భగవంతుడు నీతోనే ఉంటాడు. కానీ ఏదైతే రిజల్ట్ పాయింట్ ఉందో అది అందకుండా ఇలా జరిగిపోతూనే ఉంటుంది సెక్షన్. ఏదన్నా ఆనందించు, నీ తీరు ప్రకారం నడుస్తున్నావు, ప్రాపంచికంగా చూస్తున్నంతసేపు భగవంతుడిని ఆస్వాదిస్తున్నావు, ఆనందిస్తున్నావు అనుకున్న దాని తీరు ప్రకారం ఉంటుంది నీ ఆస్వాదన, ఆనందం. భగవంతుడి తీరు ప్రకారం ఉండదు. ఎందుకంటే నీ యొక్క చర్య ఇన్వాల్వ్మెంట్తో ఉంటుంది. అక్కడ నీ యొక్క చర్య భగవంతుడితోనే ఉంటావు, భగవంతుడితోనే ఉంటావు. కానీ భగవంతుడిలో ఉండకుండా ప్రాపంచికంలో ఉంటావు. అది నీ తీరై ఉంటుంది. అప్పుడు నువ్వు అక్కడ కూడా భగవంతుని ఆస్వాదిస్తున్నట్టుగా ఉంటుంది. కానీ ప్రాపంచికంలో ఉంటూ ఆస్వాదిస్తూ ఉంటావు, ప్రాపంచిక సెక్షన్ ప్రకారం నన్ను ఆస్వాదిస్తూ ఉంటావు. నా తీరుతో నన్నుగా కాదు అనే లెక్క పడుతూ ఉంటుంది రికార్డులో మనకు. కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాల్సిన విషయం, భగవంతుని పట్టుకోవాల్సిన విషయం. ఆలోచించినా దొరకంది ఇది, పట్టుకోవాల్సిన, బాబా ఏం తెలియజెప్తున్నారు ఇవాళ అనేది మనం పట్టులోకి తీసుకోవాల్సిన విషయం. తనతో ఉండడం, తనలో ఉండడం, ఆయన మలిచిన తీరుగా ఉండడం. ఆయన మలిచిన తీరు అంటే మనకు భగవంతుడిగా ఉండడం, ఫ్రీ, ఫ్రెష్, ఫ్రాంక్గా ఎవ్రీ మినిట్ భగవంతుడితో ఉండాలి, భగవంతుడిలో ఉండాలి. భగవంతుడితో మనం ఎప్పుడు ఉంటాం, భగవంతుడిని నిలబెట్టుకుంటూ ఉంటాం. తో ఉండడం అంటే భగవంతుడితోనే నడుస్తూ ఉంటాం, అన్నీ చేస్తూ ఉంటాం. మనం భగవంతుడితో ఉంటాం, భగవంతుడిలో, భగవంతుడితో ఉంటూ విషయాల్లో ఉంటాం, విషయాన్ని విషయంగా చూస్తాం. నీలో ఉన్నావు, భగవంతుడిలో లేవన్నట్టు లెక్క. భగవంతుడితో ఉన్నప్పుడు ఎలాగైతే ఆయన నిలబెట్టుకొని ఆయన్ని పట్టుకొని మనం బాబా అనుకుంటూ, బాబా ఉన్నారనుకుంటూ వెళ్తున్నామో, విషయంలో నువ్వు ఉండకుండా భగవంతుడిలోనే ఉండినప్పుడు, విషయం ప్రకారంగా నువ్వు భగవంతుడిని చూడకుండా, విషయాన్ని విషయంగా చూడకుండా నువ్వు ఉండగలిగినప్పుడే అది భగవంతుడిలో ఉండటం అవుతుంది. విషయ ప్రకారంగా భగవంతుడితో ఉండడం అయితే అది విషయంలో ఉన్నట్టు అవుతుంది, కానీ భగవంతుడిలో కాదు. ఈ రకంగా మనకు తేడాలు ఉంటుంటాయి. కాబట్టి భగవంతుడితో అనేది పర్ఫెక్ట్గా, భగవంతుడిలో అనేది పర్ఫెక్ట్గా, అలాగే భగవంతుడిగా, ఫ్రీ, ఫ్రెష్, ఫ్రాంక్, ఈ 3 పాయింట్స్ మనకు డెఫినెట్గా ఉన్నప్పుడు నువ్వు భగవంతుడిగా ఎవ్రీ సెకండ్, ఎవ్రీ మినిట్ ఫ్రీగా, ఎవ్రీ సెకండ్, ఎవ్రీ మినిట్ ఫ్రెష్గా, ఫర్ ఎవర్ సెక్షన్ అన్నమాట ఉండగలిగినప్పుడు నిన్ను ఎక్కడ పెట్టారు భగవంతుడిగా అనే పాయింట్ అక్కడ రన్ అవుతూ ఉంటుంది. అంతగా మలచబడి నిలబెట్టడం జరిగిన విషయం కూడా మనకు అవగతం అయినప్పుడే అది మన దగ్గర నిలబడుతూ ఉంటుంది, మనకు హాస్యలవుతూ ఉంటుంది అన్నమాట.
ఈ రకంగా బాబా నిలబెట్టడం జరిగింది. కాబట్టి ఈ పద్ధతుల ప్రకారం ఇలా మలచబడి ఉన్నాము. ఉన్న తీరు మనం గుర్తెరిగితేనే అది మెయింటైన్ అవుతూ ఉంటుంది. మళ్ళీ తీరును మనం ఏం చేయాల్సిన పని లేదు. ఉన్నదాన్ని గుర్తించి నిలబడి ఉంటే చాలు. అదే సమకూడి జరగబడుతూ ఉంటుంది. సమకూడి జరుగుతున్నప్పుడు నీకు తెలియబడుతూ ఉంటుంది ఏం జరుగుతున్నది, ఎలా ఉన్నది, అంటకుండా ఎలా వెళుతుంది, నేను లేకుండా వర్క్ ఎలా జరుగుతుంది, ఎలా ఉంటుంది, నేనున్న వర్క్ ఎలా జరుగుతుంది అనే విధంగా మనకు మొత్తం సమకూడి జరుగుతున్నప్పుడు అవగాహన అవుతూ ఉంటుంది. ఈ అవగాహనతో బాబా ఎక్కడ నిలబెట్టారు అనేది మనకు తెలియబడుతుంది. అప్పుడు ఈ జత కూడటం అనేది పర్ఫెక్ట్నెస్గా ఉంటుంది. ఈ లో ఉండడం అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. అప్పుడు ఇదంతా మనకు తెలియబడి ఉన్నప్పుడు నువ్వు ఉండే విధానం అంతా కూడా భగవంతుడి తీరు ప్రకారం మాత్రమే నడుస్తూ ఉంటుంది. ఇది కూడా సమకూడి జరిగిపోయే విషయం. భగవంతుడి తీరు అనగానే మనం ప్రత్యేకంగా చూడబోతే అర్థం కానిది అది. రెండు విడమర్చుకొని చూడగలగాలి. ప్రాపంచిక తీరు, జీవి యొక్క తీరు, భగవంతుడి యొక్క తీరు అర్థం చేసుకోగలిగితే చాలా ఈజీ. ప్రతి దాంట్లో భగవంతుడు ఉంటాడు, ప్రతి సెక్షన్లో భగవంతుడు ఉంటాడు. కానీ దేన్ని అంటించుకోకుండా, దాంతో కలిసిపోకుండా, దాంట్లో ఉండిపోకుండా ఉండడం అనేది భగవంతుడి యొక్క సెక్షన్. అది ఆయన తీరు. నువ్వెంత దూరమైనా ప్రయాణం చేయి, కానీ నువ్వు భగవంతుడితో ఉండే తీరు, భగవంతుడిలో ఉండే తీరు నీకు పర్ఫెక్ట్గా వచ్చినప్పుడు నువ్వు ఉండబడేదంతా కూడా భగవంతుడి తీరులోనే ఉండడం జరుగుతూ ఉంటుంది. ఈ రకంగా భగవంతుడి తీరు కూడా మన దగ్గర సమకూడి జరిగిపోతూ ఉంటుంది. మనకు తెలియబడకుండానే సమకూడి జరిగిపోతూ ఉంటుంది. ఈ జరిగిపోతున్నప్పుడు నీకు ప్రాపంచకం అంటూ రెండోది లేదు. ఉన్నది భగవంతుడు ఒక్కడే. ఎక్కడైనా నిలబెట్టినా మనం ఏ పోర్షన్లో ఏ పొజిషన్లో నీకు నిలబెట్టినా కూడా నువ్వు ఆస్వాదించగలిగేది భగవంతుని మాత్రమే, నువ్వు ఆనందించేది భగవంతుని మాత్రమే, నువ్వు ఉండేది భగవంతుడిలోనే, భగవంతుడితోనే, నీతో ఉండేది భగవంతుడు మాత్రమే, భగవంతుడే. అటు భగవంతుడు విడవకుండా ఎడబాయకుండా, ఇటు నువ్వు భగవంతుని విడవకుండా ఎడబాయకుండా ఉండగలిగే స్థాయి మెయింటైన్ అవుతూ ఉంటుంది. అప్పుడు భగవంతుడి తీరు ప్రకారం ఎప్పుడైతే మనం నిలబడగలుగుతూ ఉంటామో అక్కడ ఉండి కూడా అక్కడ భగవంతుని ఆస్వాదించడం అనేది నెక్స్ట్ స్టెప్ స్టార్ట్ అవుతుంది. భగవంతుని మాత్రమే ఆస్వాదిస్తాం, ఇంకా రెండోది లేదు. సమస్తం ఒకటైపోయినప్పుడు భగవంతుని మాత్రమే ఆస్వాదిస్తూ ఉంటాం. ఎప్పుడైతే నువ్వు ఆస్వాదించావో ఆనందం పక్కాగా కలుగుతూ ఉంటుంది. ఈ ఆస్వాదన ఆనందం. ఇందులో ఇంకా అనుభూతులు అంటే ఏమీ లేదు. ఎంతసేపు ఆస్వాదన ఆనందం. ఉండటాలు, ఈ ఉండటాలే ఈ ఆస్వాదన ఆనందం. ఇలా ఉంటూ మమేకం అవుతూ ఉండడం భగవంతుడితో ఉండి మళ్ళీ వచ్చి ఆస్వాదిస్తూ ఉండటం, ఆనందిస్తూ ఉండటం. కలిసి పోవడం అంటూ లేదు. కలిసి మళ్ళీ తిరిగి ఆస్వాదిస్తూ ఉండడం, ఆనందిస్తూ ఉండడం. ఇలా మమేకం. అలాగే మమేకం తర్వాత మళ్ళీ మసలటం. భగవంతుడితో ఎలా మసలాలి? ఆయన తీరుతో మసలాలి. మనం అనేది ప్రతి క్షణం మనకు తెలియబడుతూ ఉంటుంది. ఎలా ఉంటున్నాం? స్టార్టింగ్లో కొద్దిగా మనం అబ్జర్వ్ చేస్తే ఎలా ఉంటున్నాం? మన తీరుతో ఉంటున్నామా, భగవంతుడి తీరుతో ఉంటున్నామా? అది కూడా తెలుసుకోవటానికి మాత్రం. మన తీరేంటి, భగవంతుడి తీరేంటి? సమస్తము సమకూరి బాబా ద్వారా జరుగుతుంది. బాబా ఉన్నారు అని అనుకొని మనం నిలబడినప్పుడు, బాబాలోనే ఉండగలిగినప్పుడు నీకు ఏదొచ్చినా నీ తీరు ప్రకారం కాకుండా భగవంతుడి తీరు ప్రకారం అలా నిలబడగలిగే ఛాన్స్ వస్తూ ఉంటుంది. నిలబడగలిగే పాయింట్ వస్తూ ఉంటుంది. నిలబడగలిగే సత్తా వస్తూ ఉంటుంది. నీ భగవంతుని నీలో ఉన్న నీ భగవంతుని చూసుకుంటూ నిలబడగలిగే సెక్షన్ కలుగుతూ ఉంటుంది. అలా చూస్తూ ఆయనతో ఉంటూ ఆయన్ని అలా చూసుకుంటూ ఉండగలిగినప్పుడే నువ్వు సమస్తాన్ని జయించగలుగుతావు, నిలబడగలుగుతావు. అంటే జయించడం అంటే ఇక్కడ ఇన్ ద సెన్స్ ఆయన ఏదైతే ఇచ్చారో మహోన్నతమైన సెక్షన్, నిజం అనే సెక్షన్, అస్సలు అనే సెక్షన్, దాంట్లో నిలబడగలిగి దాన్ని ఆస్వాదిస్తూ ఉండగలుగుతాం. ఇంతటి ఆ స్థాయి మనకు పూర్తిగా
అది నీ అస్సలు నీ నిజమై ఉంది కాబట్టి, ఆ నిజమే భగవంతుడై ఉంది కాబట్టి, భగవంతుడు అనే స్థాయిలో భగవంతుడిలో మెయింటైన్ అయ్యే మళ్ళీ భగవంతుడిగా నిన్ను భగవంతుడిగా మలిచింది అక్కడ నిలబడటానికి, నిలబడి తిరిగి భగవంతుడనే నీదనే నీ సెక్షన్ని నువ్వు ఆస్వాదించటానికి, ఆనందించటానికి. ఇంతటి హై లెవెల్ స్థాయిని బాబా ఇవ్వడం జరిగింది గిరిధరవాణి. ఈ స్థాయి, ఈ ఫలం అనేది అందిపోవడం అనేది జరిగింది అంటున్నారు బాబా ఈరోజు. దీని యొక్క క్లారిఫికేషన్ ఇలా ఉంది, ఐ యొక్క క్లారిఫికేషన్, నీ నిజం యొక్క క్లారిఫికేషన్ ఇలా ఉంది. ఎలా ఉంటే ఎలా ఉంటుందని తెలియచెప్పారు, ఎలా ఉంటే పొందబడతామని తెలియచెప్పారు. అయితే ఇంతటి స్థాయి అయిన ఫలము అని చెప్పుకున్న నీ ఫలం అనేది నీకు అందింపబడి ఉన్నది, డిక్లేర్ అయిన విషయం నీకు ఇవ్వబడి ఉన్నది, నీకు ప్రాప్తింప చేయబడి ఉన్నది. దీన్ని ఆస్వాదించటం ఒక్కటే మిగిలి ఉన్నది. ఎంతెంతగా ఆస్వాదిస్తుంటే అంతంతగా అది నీ సొంతం అవుతూ ఉంటుంది. ఎంతెంతగా ఆస్వాదిస్తుంటే నీ ప్లేస్ జీవితంలో ఇన్నేళ్ళు జీవించాం అని ఎలా చెప్పుకుంటాము అంటే, జీవితంలో ఇన్నేళ్ళు ఉన్నామని అర్థం. ఇప్పుడు ఉన్నన్నేళ్ళు మనం ఎన్నేళ్ళు వచ్చామో చిన్నప్పటి నుంచి, ఎన్నేళ్ళు మనం జీవితంలో జీవించి వచ్చాము. అలాగే నీ అసల్లో కూడా ఎంతో ఉంది, నీ అసలు అనేది ఎంతో ఉంది. అందులో నువ్వు ఎంతంత ఆస్వాదిస్తూ ఉంటే అంతంత నీదవుతుంది. అంతంతగాను ఈ జీవితంలో ఆస్వాదిస్తే ఎలా అయితే వచ్చావు ఇప్పటి వరకు, ఇందులో ఉన్నది ఒక్కటే ఆస్వాదన, భగవంతుడు అని ఒక్కటే ఆస్వాదన, రసాస్వాదన, రసమయం. ఇందులో రెండో పాయింట్స్ లేవు, మనకు రెండోది లేదు కాబట్టి ఉన్నది ఒక్కటే, ఎంజాయ్మెంట్ ఒక్కటే. ఈ ఎంజాయ్మెంట్ నువ్వు ఎంతగా ఎంజాయ్ చేస్తుంటే, భగవంతుని ఎంతగా ఆస్వాదిస్తూ ఉంటే అంతగా నీదవుతుంది, అంతగా నీదవుతుంది, అంతగా నీదవుతుంది. నీదవుతూ ప్రొలాంగ్గా వెళ్ళబటం అనేది జరుగుతూ ఉంటుంది. అది ఎంతవరకు అనేది భగవంతుడు ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి మనకు ఆ టైం మెయింటైన్ అవుతూ ఉంటుంది. అంతటి లాంగ్ ప్రాసెస్ని ఇవ్వడం కూడా జరిగింది, అందులో ఆస్వాదించే లాంగ్ ప్రాసెస్ కూడా. కాబట్టి ఒక్క రోజుతో ఒక క్షణంతో అయిపోయేది కాదు. కానీ ఏ క్షణానికి ఆ క్షణమే ఫుల్ఫిల్గా, ఏ క్షణానికి ఆ క్షణమే నువ్వు పాత్ర నిండుగా నీకు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏ క్షణానికి ఆ క్షణమే ఫుల్గా. ఇప్పుడు మనకు పండు ఇస్తే పండు ఒక చూసి పెట్టేస్తాము, అది ఫుల్నెస్ కాదు కదా. పూర్తిగా నువ్వు స్వీకరించినప్పుడే అది ఫుల్నెస్ అవుతుంది. అంతేగాని 100 మామిడి పళ్ళు ఉంటే 100 తిన్న తర్వాతే ఫుల్నెస్ కాదు. నీకు ఏ కాయ ఏదో ఈ రోజు అందించబడిందో అది పూర్తిగా స్వీకరిస్తే నువ్వు అది ఆ రోజుకి అది కంప్లీట్ అయినట్టు. అలాగే ఇది కూడా ప్రతి క్షణం ఫుల్ఫిల్గా భగవంతుడు అనే సెక్షన్ని ఫుల్ఫిల్గా అన్నమాట. ఏ క్షణానికి ఆ క్షణమే ఫుల్గా నువ్వు ఆస్వాదించగలిగినప్పుడు అది పూర్తిగా నీలో ఇమిడి, పూర్తిగా నీలో నిమిడి ఉండి ఉంచబడుతూ ఉండటం అనేది జరుగుతుంది. నీవు ఎలాగైతే అందులో ఉండటం జరుగుతున్నదో అది కూడా నీలో నిండి, నువ్వు ఆస్వాదించినప్పుడు అది కూడా నీలో నిండి పూర్తిగా అది కూడా ఆస్వాదిస్తూ నీలో నిండి అలా ఉండటం అనేది జరుగుతుంది. అది ఉంటుంది, నువ్వు అందులో ఉండటం జరుగుతుంది. ఇక ఎడబాటు అనేది లేకుండా ఏదైతే భగవంతుడు ప్రాప్తింప చేయాలనుకున్నారో గిరిధరవాణి, నువ్వు కూడా భగవంతుడివే అన్న పాయింట్ని పూర్తిగా చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ చేయడాల్లో భగవంతుడు కూడా నీలో పూర్తిగా నింపబడి ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. ఆస్వాదనలో భగవంతుడిని నువ్వు ఎంతగా ఫుల్ఫిల్గా ఆస్వాదిస్తూ నువ్వు ఆనందంగా ఉంటావో, అలాగే భగవంతుడు కూడా నిన్ను చూసుకుంటూ అక్కడున్న స్థాయి కూడా ఆ నిజం కూడా నిన్ను చూసుకుంటూ అస్సలు కూడా ఆస్వాదిస్తూ ఉంటుంది. నిన్ను భగవంతుడు ఆనందిస్తూ ఉండడం జరుగుతుంది. ఇది బాబా గిరిధరవాణి ఫస్ట్లో తెలియజెప్పిన ఆనందించడానికి వచ్చాను అన్న పాయింట్కి కంప్లీట్నెస్ అవుతూ ఉంటుంది. ఇలా ఆనందం అనేది ఫరెవర్ అన్నమాట. ఆస్వాదన ఫరెవర్, ఈ ఆస్వాదనతో పాటు ఆనందం అనేది కూడా ఫరెవర్. కాబట్టి ఆనందం అనేది అటు ఫరెవర్, భగవంతుడి ఆనందం, భగవంతుడు ఆనందించడం అనేది కూడా ఫరెవర్ పాయింట్గా పెట్టుకోవడం జరిగింది. కాబట్టి ఇది ఫరెవర్గా మనకు లభిస్తూనే ఉంటుంది. కానీ ఏ క్షణానికి ఆ క్షణమే, ఇప్పుడు కాస్త అఖండమైన సెక్షన్ భగవంతుడిది. అంటే ముక్కలు కాకుండా అఖండంగా ఉంది, ఒకే లెవెల్గా
మన ఆస్వాదన కూడా భగవంతుడు తెలియబడిన తర్వాత, భగవంతుడిలో ఉంచబడిన తర్వాత, భగవంతుడిని పొందబడిన తర్వాత మన ఆస్వాదన కూడా అఖండంగానే ఉండాలి. కాసేపు ఉండి కాసేపు మళ్ళీ అటొక అడుగేస్తూ మళ్ళీ మనదనే సెక్షన్లోకి వెళ్ళి మళ్ళీ వచ్చి మళ్ళీ కాసేపు బా అంటూ మీ ఆలోచనలకు మీరు వెళ్ళారా, బాబాతో ఉన్నారు కానీ బాబాలో లేరు. బాగా గుర్తుంచుకోండి. కాబట్టి ఎప్పుడు ఫర్ ఎవర్ బాబాతో ఉంటూ, బాబాలో ఉంటూ, ఆస్వాదిస్తూ ఉండగలిగినప్పుడు, మీరుగా నిలబడి ఉండగలుగుతున్నప్పుడు అది మీతో పూర్తి స్థాయిగా, అంతే స్థాయిగా మీతో కూడా ఉంటూ అది ఆనందిస్తూ ఉంటుంది. మీరు జరపబడుతూ ఉండటం అనేది జరుగుతుంది. జీవి దగ్గర అది దానంతగా అది జరిగేది, భగవంతుడి దగ్గర ఉంటే జరిగేది. భగవంతుడికి ఈ సెక్షన్ ఎప్పుడైతే వచ్చిన సెక్షన్ అలరాగుతూ ఉంటుందో అది చూసి ఆయన ఆనందించడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే జీవి కూడా అక్కడ ఉంచబడటం వల్ల ఆనందాన్ని పొందడం జరుగుతూ ఉంటుంది. ఆస్వాదన ఆనందం అనేది అక్కడ నిలబడి ఉండటం వల్ల నువ్వు చేరి ఉండటం వల్ల, అక్కడ ఉంటూ ఉండటం వల్ల ప్రాప్తింపబడేది ఆనందము, ఆస్వాదన. కానీ ఫలం అనేది నీకు అందబడే ఉన్నది, ప్రాప్తింప చేయించబడే ఉన్నది. కాబట్టి ఎటువంటి డౌట్స్ లేకుండా హాయిగా హ్యాపీగా మనం ఆస్వాదించే దాంట్లో ఉండాలి. భగవంతుని మాత్రమే ఆస్వాదించే దాంట్లో ఉండాలి. ఇది ఒక్కటే ఇప్పటి కార్యక్రమం పనిలాగా ఉంచుకునే పాయింట్, తెలియపరుచుకునే పాయింట్, అర్థం చేసుకునే పాయింట్. రెండో పని లేదు, ఉన్నది ఈ ఒక్క పని. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పని. నువ్వు ఎలాగైనా ఉండు, ఏ కండిషన్లో అయినా ఉండు, కానీ నీకు ఇది ముఖ్యమైన పని. ఇది నీకు అతి ముఖ్యమైన పని. ఎందుకంటే భగవంతుడి చేత మనం అడిగితే వచ్చింది కాదు, భగవంతుడి చేత, భగవంతుడి ప్రేమ ద్వారా ఇవ్వబడినది. భగవంతుడి చేత లాగింపుకోబడి కూర్చోబెట్టుకున్న సెక్షన్ ఇది. మనంతగా మనం తలుచుకొని ఇష్టపడి వచ్చిన సెక్షన్ కాదు. దిస్ ఈజ్ నాట్ ఏ జోక్. గిరిధరవాణి అనే సెక్షన్ జోక్ కాదు. గిరిధరవాణి అనే సెక్షన్ నార్మల్ కాదు. గిరిధరవాణి అనే సెక్షన్ ఫార్మల్ కాదు. గిరిధరవాణి అనే సెక్షన్ చాలా హయ్యెస్ట్ ద గ్రేట్ సెక్షన్ అండ్ ఒరిజినల్ సెక్షన్. ఈ ఒరిజినాలిటీలో మనం, ఒరిజినాలిటీ ద్వారా అంటే భగవంతుడు, ఒరిజినల్ అంటే భగవంతుడు, భగవంతుడే ఒరిజినల్, భగవంతుడే అస్సలు. అలాంటి భగవంతుడి అస్సలు భగవంతుడి ద్వారా మనం రామింపబడ్డాం. ఆయన ప్రేమ ద్వారా, ఆయన చూపు ద్వారా రామింపబడి ఇంత ట్రైనింగ్ అయ్యి ఏమవుతున్నామో ఏమి లేదో తెలీదు. మనంతగా మనం వచ్చి ట్రైనింగ్ అయ్యేటట్టయితే మనకు తెలుస్తుంది కదా. కానీ ఏ రోజు ఏ ట్రైనింగ్ అయిందో తెలీదు. అయిన తర్వాత చెప్తేనే తెలియబడింది ఇది జరిగింది అని. అలా చేయించబడిన సెక్షన్. కాబట్టి ఇదంతా కూడా సమకూడి జరిగిన అసలైన పద్ధతి, అసలైన భగవంతుడి ద్వారా జరిగిన పద్ధతి. కాబట్టి ఇది మనం అనుకుంటే వచ్చింది కాదు. కాబట్టి రావింపబడిన పద్ధతి, మనకు వచ్చిన సెక్షన్, ఇవ్వబడిన సెక్షన్, పొందబడిన సెక్షన్, ప్రాప్తింపబడిన సెక్షన్. ఎవరు ప్రాప్తింపబడ్డారు? భగవంతుడినే ప్రాప్తింపబడ్డాం. భగవంతుడినే ప్రాప్తింపబడ్డాం. చివరికి వచ్చేసరికి కంక్లూజన్ పాయింట్ భగవంతుడే అయ్యారు. భగవంతుడే తనను తానే ప్రాప్తింప చేయించుకున్నారు. ఎంత నీకు అసలుగా మార్చినా, ఎంత నీ నిజంలో నిలబెట్టినా, ఎంత నీ అసలు ఇచ్చినా, అది భగవంతుడి సెక్షన్ అయినా, నిన్ను తయారు చేసినా, నిన్ను భగవంతుడిగా తయారు చేసినా, భగవంతుడిగా మెలిచిన భగవంతుడు ఒకడున్నాడు. నువ్వెంతగా భగవంతుడిగా మలచబడినా నీకు మలచబడిన భగవంతుడు ఒకడున్నాడు. ఆ భగవంతుడే నీకు ప్రాప్తింపబడ్డాడు. అది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన రీజనబుల్ పాయింట్ అన్నమాట. ఏంటి ఆన్సర్, ఏంటి రిజల్ట్? భగవంతుడినే ప్రాప్తింప పొందుతాం. ఇక్కడ గిరిధరవాణిలో ఆదిమూలమైన భగవంతుడినే, అస్సలు భగవంతుడినే ప్రాప్తి పొందగలుగుతాము. అలాంటి ప్రాప్తిని పొందబడి ఉన్నాము.
ఏంటండి లాభం ఏంటి, భగవంతుని పొందుతామేంటి? నీకు భగవంతుని ఆస్వాదించుకునే ఆనందం పొందే లాభం ఒకటి, భగవంతున్నే ఆనందించే, సదా భగవంతుణ్ణి ఆనందించే. అందరికీ భగవంతుని ఆనందించడం అనేది కాస్త టైమే కావచ్చు కాక, కానీ అన్నిట్లో ఉంటూ అంతటా ఉంటూ, ఈ రీజన్ ఎక్కడా లేదు ఇప్పటి వరకు కూడా, అన్నిట్లో ఉంటూ అంతటా ఉంటూ అంటే నీకు ఇచ్చిన ప్రాపంచిక జీవితంలో అన్నిట్లో ఉంటూ అంతటా ఉంటూ నువ్వు భగవంతుని మాత్రమే ఆస్వాదించి భగవంతుని మాత్రమే ఆనందించే లెవెల్ అనే సెక్షన్ ఇప్పుడు దాకా సృష్టిలోకి రాబడలేదు. అలాంటి సెక్షన్ని నీకు పొందింపచేయడం జరిగినది. ఒకటి, ఏదైతే భగవంతుడు మనకు ఇవాళ కొత్త మాటగా కాదు, పాత మాటగా యద్గతేన నివర్తంతే తద్ధామ మమ అని అన్నారు ఆయన. అంటే ఎక్కడికైతే, ఏ లోకానికైతే నువ్వు వస్తావో, ఏ స్థానానికైతే వస్తావో అక్కడి నుంచి నువ్వు తిరిగి వెళ్ళక నీ స్థానం ఏదైతే ఉందో అదే నా స్థానము అన్నారు భగవంతుడు. ఆ స్థానమే గిరిధరవాణి స్థానమై ఉన్నది. అస్సలు భగవంతుడి యొక్క ఆదిమూలం సెక్షన్ అయి ఉన్నది, ఆదిమూలం స్థానమై ఉన్నది, ఆదిమూలం లోకమై ఉన్నది, అదే గిరిధరవాణి లోకం. కాబట్టి అందులోకి వెళ్ళగలిగాము, వెళ్తున్నాము అన్నదానికి బాబా మనకు రిజల్ట్ కూడా తెలియజెప్పడం జరిగింది. మెసేజ్, ఏనాడైతే నీకు ఫలం ఇచ్చానో, ఫలవంతుణ్ణి చేశాను, కానీ ఆ ఫలంలో గింజలు లేకుండా చేయడం జరిగినది. గింజలు లేకుండా చేయడం అంటే మొలక అంటే అది గింజే లేనప్పుడు మొలక లేదు, మొలకే లేనప్పుడు నీకు జన్మే లేదు. అంటే గిరిధరవాణిలో మనం ఇంత ప్రాప్తించుకున్న దాంట్లో భగవంతుని ఆస్వాదించడం, ఆనందించడం ఒక ఎత్తు అయితే, ఇంకొకటి ఎప్పటికైతే నువ్వు ఈ స్థానానికి చేరుకున్నావో, ఈ స్థానంలో నిలబడటానికి అవకాశం కలిగిందో, నీకు గిరిధరవాణిలో ఎంటర్ కావడం జరిగిందో, పైనుంచి ఈ స్థానం వరకు రావింపబడ్డావో, నీకు ఇంకా వెళ్ళి జన్మలెత్తే అవకాశం లేకుండా కలిగింపబడినది. మళ్ళీ తిరిగి మనం వస్తామేమో అనుకోవటానికి వీలు లేకుండా జరిగినది. ఇదే నిజమై ఉన్నది. ఏనాడైతే నీకు నిజం తెలియబడి, నిజంలో నిలబడి నిజాన్ని ఆస్వాదించడం అంటూ నీకు జరుగుతున్నదో, నిజం ఎప్పుడైతే తెలియబడిందో అప్పుడే నీకు జన్మ లేకుండా పోయినది. ఈ నిజం తెలియబడికే జన్మలకి రాక కారణం. కర్మల బంధం ఉండటం వల్ల, కర్మలు మళ్ళీ తిరిగి తీసుకురావడం వల్ల జన్మల యొక్క కారణమవుతున్నది. గిరిధరవాణిలో ఆ కర్మలకే తావలేదు, కర్మలే క్యాన్సిల్ అవుతూ వచ్చాయి ఒక్కొక్క స్థాయిలో, ఒక్కొక్క రకంగా. పూర్తిగా నిన్ను భగవంతుడిగా నిలబెట్టే స్థాయి వచ్చేసరికి మొత్తం కర్మలన్నీ నీకు అవుట్ ఆఫ్ సెక్షన్గా పక్కకి జరిగిపోవడం జరిగింది. కానీ ఉండడం అనేది భగవంతుని ఆస్వాదించాలి కాబట్టి ఉంచడం అనేది జరుగుతూ ఉన్నది. పూర్తిగా ఆస్వాదించడం, ఆనందించడం అనేది పూర్తిగా హాసిలైపోవాలి అనేది బాబా యొక్క ఉద్దేశమై ఉన్నది. అది ఆస్వాదించి, ఎందుకంటే ఇది లైవ్లోనే జరగాలి. ఈ చర్య అంతా కూడా లైవ్లో జరిగితేనే నీకు అది పట్టి ఉంటుంది. ఇది ఎక్కడో వెళ్ళిన తర్వాత సూక్ష్మంలో జరిగేది కాదు, ఇది రియల్గా. అందుకే బాబా తెలియజెప్తున్నారు, కింది స్థాయి నుంచి నీకు భగవంతుడిలో ఉంటూ భగవంతుని ఆస్వాదిస్తూ ఆనందించే అవకాశం అలవాటు గనక ఉండి ఉంటే, లైవ్లో అలవాటు కనుక అయిపోయి ఉంటే వండర్ఫుల్. కాకపోతే మాత్రం ఇది కంప్లీట్గా లైవ్లో ఉన్నప్పుడే మనం ఇది పూర్తిగా పొంది వెళ్ళాలి అనేది ఆయన యొక్క సిగ్నల్. ఆ తర్వాత వెళ్ళిపోతే, ఇది ఇట్లాగా భగవంతుని ఆస్వాదించి ఆనందించకుండా వెళ్ళిపోతే నీకు సూక్ష్మంలో కూడా దొరకదు. ఇది సూక్ష్మంలో అందనిది, సూక్ష్మంలో ట్రైనింగ్ లేదు. సూక్ష్మంలో కేవలం ఆస్వాదిస్తూ ఆనందిస్తూ ఉండే ట్రైనింగే. ఎప్పుడైతే నువ్వు భగవంతుని పూర్తిగా అర్థం చేసుకొని నిలబడి భగవంతుని ఆస్వాదిస్తూ భగవంతుడిలో ఉంటూ భగవంతుడిగా మలచబడిన స్థాయిలో ఉంటూ ఐలో నిలబడి పూర్తిగా భగవంతుని మాత్రం ఆస్వాదిస్తూ ఆనందిస్తూ ఉండగలిగే స్థాయి ఇక్కడ నీకు అలవాటైపోతే, సూక్ష్మంలో కూడా పూర్తిగా ఇదే స్థాయి నీకు మెయింటైన్ అవుతూ ఉంటుంది. అక్కడ ట్రైనింగ్ లేదు కాబట్టి ఇది లైవ్లోనే ట్రైనింగ్. లైవ్లోనే నువ్వు భగవంతుని ఆస్వాదించగలవాళ్ళవి, లైవ్లోనే భగవంతుని ఆనందించగలవాళ్ళం. పూర్తిగా 100% ప్యూర్గా ఆస్వాదన.
ఒకటి కలిసి కాదు, ఒక దానితో కాదు, ఒక దానిలో చూసి కాదు, ప్రాపంచికాన్ని కలిపి కాదు, ప్రాపంచికంతో కాదు, ప్రాపంచికంలో చూసి కాదు. ఈ ఆస్వాదన ఆనందం కేవలం భగవంతుడితో, భగవంతుడిలో ఉండి భగవంతుని మాత్రమే ఆస్వాదిస్తూ ఆనందిస్తూ, ఇందులో రెండో దానితో పని లేదు. అంటే అలా విడగొట్టబడింది. ఇది వదిలిపోతుంది, ఇది ఒక్కటే నిలబడి ఉంది. ఈ ఉన్న ఒక్క దాంట్లోకి నీకు ఎంట్రన్స్ కలిగింది ఐలో. ఇది ఇక్కడ ఏమీ లేదు ఈ ఐలో, రెండోదంటూ లేదు. రెండోదంటూ లేని దాంట్లో నిన్ను నిలబెట్టడం జరిగింది. దాన్ని పూర్తిగా అర్థం చేసుకొని దాంట్లో మనం కూడా నిలబడగలుగుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి భగవంతుడు అనే సెక్షన్ని పూర్తిగా ఆస్వాదించగలుగుతాం, ఆనందించగలుగుతాం. ఈ ట్రైనింగ్ కంప్లీట్ అయ్యి మనం వెళ్ళిన సూక్ష్మంలో ఇదే సెక్షన్ ప్రకారం ఈ ఆస్వాదన ఆనందంతో భగవంతుడితో, భగవంతుడిలో మెలుగుతూ ఉంటుంది జీవి, ఆయన ఆశీర్వాదం ఉన్నంత కాలం కూడా. ఇది భగవంతుడు గిరిధరవాణిలో ఇచ్చినటువంటి జీవికి గొప్పదైనటువంటి గిఫ్ట్ ప్లస్ బెనిఫిట్ పాయింట్ అన్నమాట. కాబట్టి ఇవాళ మనకు మెసేజ్ ద్వారా ఫలితాన్ని కూడా తెలియజెప్పారు బాబా, ఉన్న విధానాన్ని కూడా తెలియజెప్పారు, విధానం ఒక గ్రేట్నెస్ కూడా తెలియజెప్పారు. ఇంకా మనం చెప్పుకోవటానికంటూ ఏమీ లేనంతగా ఇప్పుడు ఆనందించే వ్యవహారం ఒక్కటే ఉంది, భగవంతుని ఆస్వాదించే పని ఒక్కటే ఉన్నది. దీన్నే ఇంప్రూవ్ చేసుకోవాలి. దీన్ని పూర్తిగా 100% భగవంతుని మాత్రమే ఆస్వాదించాలి, ఆనందించగలిగే స్థాయికి రావాలి అనేది ఇదొక్క కార్యక్రమం ఇంకా మిగిలి ఉన్నది. ఇందులో మనకు 100% వచ్చేసి ఉండగలగాలి అన్నది గిరిధరవాణి యొక్క ఉద్దేశమై ఉన్నది. కాబట్టి మనకు కూడా అబ్జర్వేషన్లోకి ఉండాల్సింది ఇది ఒక్క పాయింటే. ఇది కంపల్సరీ పాయింట్. ప్లస్ రెండోది ఏంటి, కంపల్సరీ నీకు ఇది మాత్రమే నీతో ఉండగలిగేది, రేపు ఎప్పుడు నీతో సదా ఉండేది ఇదే. పొందినా ఇది లేకపోతే వేస్టే. పొంది ఏం చేస్తావు భగవంతుల్లో ఉండి? అది ఏమీ లేని సెక్షన్. మనకు భగవంతుని పొందేసినా ఈ ఆస్వాదన ఆనందం లేకపోతే ఒట్టిపోయిన అలాగే ఏమీ ఉండదు, అక్కడ టేస్ట్ ఏమీ లేదు. ఉంటావు ఒక మెంబర్గా, మనం పక్కన పెట్టుకున్నట్టుగానే, వేస్ట్ మెంబర్ లాగా. కానీ మెంబర్తో పనేమీ ఉండదు. అలా భగవంతుడికి పనేమీ ఉండదు, భగవంతుడికి ఏం లాభమేమీ ఉండదు. ఆ రకంగా మాట్లాడుకుంటాం. ఎప్పుడైతే వెళ్ళిన జీవి నిలబడి అక్కడ ఆస్వాదిస్తూ ఆనందిస్తూ ఉన్నప్పుడే ఆ ఝలక్తో తను ఆస్వాదిస్తూ ఆనందిస్తూ ఉంటారు. అలాంటి సెక్షన్ తోటి నీలో ఆస్వాదన ఆనందం లేక ఇప్పుడు నిన్ను చేర్చడం అయిపోయింది. నిలబడి ఉన్నావు నువ్వు ఐలోనే, భగవంతుల్లోనే నిలబడి ఉన్నావు. ఈ నీకు ఆస్వాదన ఆనందం లేకపోతే భగవంతుడికి ఏంటి లాభం వెళ్ళినా తెచ్చుకున్న దానికి? అలా అవుతుంది. అందుకే బాబా ఇది కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ అనే పాయింట్తో ఇది బాగా ఇంజెక్ట్ చేయటం జరుగుతుందన్నమాట. ఆస్వాదన ఆనందం అనేది కంపల్సరీ. ఎన్నాళ్ళు వేగ్గా ఉన్నాము అంటే నడిపింపులో ఉన్నాము కాబట్టి అంత ఎగ్జంప్షన్గా అయిపోయింది. కాకపోతే 1 or 2% కింది స్థాయి నుంచి కూడా ఆస్వాదిస్తున్నారు, ఆనందిస్తున్నారు, వెల్లాప్గా ఉన్నది. కానీ అందరికీ రాలేదు అది కింది స్థాయి నుంచి. కాబట్టి ఇది ఇప్పుడు మస్ట్ అండ్ షుడ్ పాయింట్, కంపల్సరీ పాయింట్ అన్నమాట. ఇదే నీ పని ఉన్నది. ఇప్పుడు ఇవ్వబడి ఒక కార్యక్రమం ఇది. కాబట్టి ఇది తెలిసి ఉంటేనే మనకు వస్తున్న ఆనందమైన ఆస్వాదనైన నిలబడగలుగుతాం భగవంతుడిలో, భగవంతుడితో ఉండగలుగుతాం, భగవంతుడిలోనే ఉండగలుగుతాం, భగవంతుడిగా మసలగలుగుతూ ఉంటాం, ఆయనతో ఆయన తీరుతో మసలగలుగుతూ ఉంటాం. అందుకు నిన్ను భగవంతుడిగా మార్చింది. ఆయన తీరు ఏంటి? ఫ్రీ ఫ్రెష్ ట్యాంక్. అలా ఉంటూ మనం ఆయనతో మసలుతూ ఉంటాం, అలా ఉంటూ ఆయనతో మెయింటైన్ అవుతూ ఉంటాం, అలా ఉంటూ ఆయన్ని ఆస్వాదిస్తూ ఉంటాం, అలా ఉంటూ ఆయన్ని ఆనందిస్తూ ఉంటాం. ఆస్వాదింపు ఆనందింపు ఒక్కటే సరిపోదు, దాంతోపాటు ఆయన మెయింటెనెన్స్ కూడా ఉండాలి మన దగ్గర. సేమ్ టు సేమ్ మెయింటెనెన్స్. అలాగా మనం కూడా మెయింటైన్ అవుతూ ఉండాలి. అది మెయింటైన్ చేస్తూ ఉంటుంది మనల్ని, మనం కూడా మెయింటైన్ అవుతూ ఉండాలి అదే తీరుతో ఉంటుంది. ఇది బాబా తెలియచెప్పే విషయం. బాబా తెలియచెప్పాలనుకున్న మాట. అలాగే మనకు బెనిఫిట్ ఏంటంటే ఏదైతే ఆయన ముందు చెప్పారో గింజ లేకుండా ఉండు అని మనకు ఫస్ట్లో కొన్ని ప్రాక్టీస్ కూడా చేయించారు గింజలతోటి. అలాంటి ప్రాక్టీస్ పాయింట్, అలాంటి తెలియబడి ఉన్న పాయింట్ ఈరోజు కంప్లీట్గా కావింపబడి ఉన్నది. ఫలం ఇవ్వడం జరిగింది కానీ ఫలంలో
గింజ లేకుండా పోయింది. అది బాబా చెల్లి చెప్పిన విషయం. అంటే ఫలంలో గింజ లేకుండా పోయిందంటే మళ్ళీ నీకు ఇంకా రెండవది లేకుండా ఉన్నది ఒక భగవంతుడి దగ్గరే స్టే అన్నమాట. ఇది బాబా ఈరోజు తెలియచెప్పినటువంటి గొప్ప బ్లెస్సింగ్.